చాలాసార్లు వారిని కలిస్తే బాగుండు, వారిని కలిస్తే బాగుండు, వారిని కలిస్తే బాగుండు అనుకుంటాం. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడిని తలుస్తూనే ఉంటాం మనం అందరం కూడా. కానీ చాలాసార్లు మనం అందరం ఆయన మిస్ అయి ఉంటాం కలవడానికి. రెబెల్ స్టార్ కృష్ణరాజు గారితో నాకున్న పరిచయం అది మూలాల్లోకి వెళితే ఆయనది మొగల్తూరు, నేను మొగల్తూరులో చదువుకున్నా. ఆయన నర్సాపురం వైఎన్ కాలేజీలో మాకు చాలా సీనియర్. ఆయన 30 ఏళ్ళు, నేను అదే కాలేజీలో చదువుకున్నా. నాది పాలకొల్లు. మా ఇద్దరి మధ్యన కొన్ని అంటే ఎన్నో ఆత్మీయమైనటువంటి క్షణాలు సినిమాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. నేను సినిమాలో హీరోగా చేశాను కానీ అలా కలవలే. కానీ వ్యక్తిగతంగా ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు -డిగ్రీలో కార్గిల్లో -డిగ్రీలో వెళ్ళి నేను అక్కడ సైనికుల కోసం గజల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ వాజ్ ఎ డిఫెన్స్ మినిస్టర్. నేను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో పాదయాత్రలు చేసినప్పుడు తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు. ప్రతిరోజు ఆయన చనిపోయే ముందు ఒక 4-5 సంవత్సరాల ముందు ప్రతిరోజు నాకు ఫోన్ వచ్చేది, ఎన్ని గంటలకు వస్తున్నారు బ్రేక్ఫాస్ట్కి అనేవారు. బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ అయింది, మళ్ళీ డిన్నర్ వరకు కూర్చునేవాళ్ళం. చాలామందికి తెలియదు మీడియాకి, ఆయన నటించిన ఆఖరి చిత్రం రాధే శ్యామ్. కానీ నేను హీరోగా ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్లో నమో గంగా అనే సినిమా ప్రభాస్ ప్రొడ్యూస్ చేస్తుంటే ఒక్క 5 రోజులు కరోనా రాకుండా ఉండుంటే మా సినిమా స్టార్ట్ అయి ఉండేది. అందులో నా సంగతి ఉన్నా కానీ రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ మీద ఎవరూ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి వేషంలో మనం అందరం చూసుండేవాళ్ళం. అది మనం అందరం మిస్ అయ్యాం. రెబెల్ స్టార్ కృష్ణరాజు గారి గురించి అంత గౌతమ్ రాజు అందరూ చెప్పారు. ఆయన వెళితే ఆయన పురుష రూపంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి. ఆయన మనం కుంభావ సరస్వతి అంటాం.